హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దశావతారాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దశను మార్చి దిశను నిర్దేశించిన పరమాద్భుత అవతారాలే దశావతారాలు. మరి మత్స్యావతారం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు శ్రీ మహావిష్ణువు అంశ అవతారాలే. మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే. దశావతారాల అర్థ పరమార్థాలను మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదు. మరి ఈ విశేషాలను ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు వివరించబోతున్నారు. గోపీనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. గోపీనాథ్ గారు, రామాయణంలోని విశేషాలను ఎంత విన్నా తనివి తీరదండి. అయితే రామాయణాన్ని ఏ రకంగా పఠిస్తే ఏ రకాల ఫలితాలు వస్తూ ఉంటాయి? ఎందుకంటే కొంతమందికి దాంపత్య జీవితంలో కాస్త సమస్యలు ఉంటాయి, కొంతమందికి వివాహం ఎంతకీ కుదరదు, మరి కొంతమందికి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు. మరి వీటన్నింటికి ఏ రకంగా రామాయణాన్ని పఠిస్తే వాళ్ళకి మేలు కలుగుతుందో కాస్త వివరిస్తారండి? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ రోజుల్లో రాముడి యొక్క వైశిష్ట్య అవతార చరిత్రను మనం తెలుసుకున్నప్పటికీ కూడా విశేష పుణ్యఫలం వస్తుంది. రామనామాన్ని ప్రతిరోజు జపం చేయమని చెప్తాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అటువంటి రాముణ్ణి ఒక్కడనే కాకుండా సీతామ్మవారి నామం కూడా కలిపి చేస్తే వారికి అన్యోన్య దాంపత్యం కలుగుతుందని శాస్త్రం చెప్తాం. కాబట్టి అసలు సీతారాముల యొక్క దర్శనమే ఆదర్శం అనుకున్నప్పుడు ఆ యొక్క చరిత్రను చదువుకుంటే అత్యంతమైనటువంటి పుణ్యఫలదాయకం. కాబట్టి అసలు అన్యోన్య దాంపత్యంలో ఏ సమస్య తొలగిపోవాలన్నా సంక్షిప్త రామాయణంలో చక్కగా మీరు 5-6 సర్గలు రోజు ఒక 5-6 సర్గలు మీరు పారాయణం చేసుకుంటే ఎటువంటి వాళ్ళైనా సరే రామాయణంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగనే అనేక రకాల దుఃఖాలు, మరి ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు ఉండేటువంటి వారికి అధైర్యం కానీ మానసిక అశాంతి కానీ ఉన్నప్పుడు మరి ఈ రామాయణంలో విశేషంగా స్వామివారి యొక్క మనం అరణ్యకాండని వారు పారాయణ చేసుకోవటం వల్ల ఎటువంటి దుఃఖాన్నైనా జయించగలిగేటువంటి శక్తి మనకు భగవంతుడు ఇస్తాడు. అలాగే ఈ సంపూర్ణ రామాయణంలో వివాహాది వ్యవస్థలో వివాహ విషయాలు, శీఘ్ర వివాహం కోసం, ఇప్పటికే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి వివాహ కార్యక్రమాలు చక్కగా సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం, జీవితంలో వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు అధిగమించడం కోసం వీరు చక్కగా ఈ సుందరకాండ పారాయణ చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మొత్తం సుందరకాండ పారాయణ మొత్తం చేయొచ్చు. దీంట్లో అంటే విశేషంగా కొన్ని సర్గలు చెప్పబడి ఉన్నాయి ఈ సమస్యకు ఈ పరిష్కారం అని. అలా కాకుండా అసలు ఈ పారాయణ మొత్తం కూడా ఒక్కొక్క కాండ, సుందరకాండ మొత్తం ఆ పారాయణ వాళ్ళు చేసుకున్నట్లయితే దానికి ముందు ఒకసారి రామాష్టోత్తరం, అయిపోయిన తర్వాత సీతాష్టోత్తరం చదువుకోవటం ఎంత విశేషమైన ఫలితం అంటే అసలు మీరు ఎంతటి ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అసలు ఉద్యోగ సమస్య ఉండి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డామండి గురుగారు అసలు ఈ పని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి మీరు రామాయణం పారాయణ చేస్తే వారికి 40 రోజుల్లో శీఘ్రమైన ఫలితం కలగడం ఖాయం. ఓకే, అంటే ఇప్పుడు ఇది చెప్తున్నారు కదా, 40 రోజుల పాటు రోజుకొకటి చదువుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఒకే రోజు కూర్చొని అన్ని చదివేయాలా? అది రోజుకొకటి చదువుకున్న విశేష ఫలితం వస్తుందండి. అంటే వీళ్ళు రోజు మొత్తం ఒక్కరోజే చదవాలని ఏం లేదు. చక్కగా మనం ఒక 11 రోజులు, 21 రోజు, 40 రోజులు, 41 రోజు పెట్టుకుని ఒక రోజు చక్కగా శుచిగా స్నానం చేసి పవిత్రంగా ఆ రామాష్టోత్తరాన్ని, మధ్యలో ఆ సర్గపారాయణ, చివరిలో మళ్ళీ సీతాష్టోత్తరాన్ని, ఇవి రెండు చేసుకోవటం ఎంత ఫలితం వస్తుందంటే తెలియకుండానే ఆ రాముడి యొక్క నామమే మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో అండి ఈ చాలామందికి వేవరింగ్ ఎక్కువగా ఇబ్బందులు, స్టెబిలిటీ మైండ్ లేని వాళ్ళకు కూడా రాముడి స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆ రాముడి యొక్క నామాన్ని రోజు కనీసం కొద్దిసేపు జపం. అందుకనే రామనామమే విజయం అంటుంది. రామాయణంలో కూడా రామనామమే విజయం. ఆ విజయం పొందాలంటే మేమేం చేయాలి? రోజు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇంకా అంతకన్నా వేరే ఏం అవసరం లేదు. దాన్ని ఒక అపారమైన విశ్వాసంతో రామచంద్రమూర్తి నామాన్ని మీరు స్మరణ చేస్తే రామనామంలో కలిగినటువంటి శక్తి, వైబ్రేషన్ ఇంకా ఏ నామంలో కూడా అంతటి శక్తి లేదని చెప్తుంది శాస్త్రం. అందుకనే శ్రీరామనామంలో ఆ మరా 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 అనేటువంటి శబ్దమే అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలుగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా ఎటువంటి దుఃఖం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా
వారి కామ్యాలు శీఘ్రంగా నెరవేరాలంటే ఇప్పుడు రామాయణాన్ని ప్రారంభం చేసిన తర్వాత విజయం తప్ప వారికి ఎటువంటి విషయంలో ఇబ్బంది కలగదండి. ఎందుకంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గాన్ని చూపించగలిగేది ఆ భగవంతుడు రామచంద్రమూర్తి. మానవుడి యొక్క జీవన వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ధర్మ కార్యక్రమాలను ఆచరించిన మహానుభావుడు, మహనీయుడు రామచంద్రమూర్తి. కాబట్టి రాముడే పరమాత్మ అని మనం గ్రహించి రామచంద్రమూర్తి యొక్క తత్వంలో కొన్ని లక్షణాలను మనం అవలంబించుకున్నా, కొన్ని పాటించినా, కొన్ని మనం నడిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాడి జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి అన్ని సర్వలక్షణ సంపన్నుడు, సర్వలక్ష కార్యకారకుడు, కారకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భావాల్లో కొన్ని భావాలను మనం పుణిగిపుచ్చుకున్నప్పటికీ కూడా జీవితం చాలా అంటే వాడి జీవితంలో మానవుడికి చరితార్థం అవ్వాలి అంటే, జీవితం చాలా చక్కగా ముందుకెళ్ళాలి అంటే ఆ రామాయణాన్ని పట్టుకోమని శాస్త్రం చెప్తుంది. అందుకని అత్యంత విశేషమైన ఫలదాయకమైనది రామాయణ పారాయణ. చాలా చక్కగా వివరించారండి. అయితే రాజ్య పాలన అంటే ఇప్పటి వరకు కూడా రామరాజ్య పాలన అని చెప్తూ ఉంటారు. ఎందుకండి ప్రపంచం ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతూ దాన్నే గొప్పగా ఎందుకు చెప్తోంది? నిజంగా ఏంటి రామరాజ్య పాలన అంత గొప్పదా? ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఎందుకంటే రాముడు ఎటువంటి నైతికమైనటువంటి ధర్మంగా రాజ్యం బాగుండటం కోసం రాముడు త్యాగం చేశాడు. ఈ రోజుల్లో మనం దేశం కోసం, ప్రపంచం కోసం, కనీసం కుటుంబం కోసం త్యాగం చేసే వాళ్ళని కూడా మనం చూడట్లేదు. రామచంద్రమూర్తి ధర్మ పరిపాలనలో ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసినటువంటి పాలన సమస్త ప్రజల్ని సుఖంగా ఉంచే ప్రయత్నం చేశాడు. పితృవాక్య పరిపాలన, ఎక్కడ కించిత్ కూడా ఒక్క విషయంలో ఆయన మాట పడకుండా ముందుకు తీసుకెళ్ళాడు. అందుకని ఆయన పరమాత్మ అయ్యాడు. అలాగనే రాముడి యొక్క సమస్తమైన పరిపాలన అంతా కూడా అండి సమస్త లోకాలకు శ్రేయస్సు కలిగే విధంగా ఉంది, సమస్త ప్రజలకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. ఎక్కడ నియంతృత్వ పరిపాలన కానివ్వండి, ఎవరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకో రకంగా చూసేటువంటి భావన కానీ లేదు. అందరినీ సమాన భావంతో చూశాడు. ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేశాడు. మరి న్యాయ సంబంధితమైనటువంటి పరిపాలన చేశాడు. అన్ని రకాల శాస్త్రాలను, ఆగమాలను పుణిగిపుచ్చుకున్నాడు. ఎక్కడ ఏ శాస్త్ర సిద్ధాంతపరంగా చేస్తే అది ధర్మం అవుతుందో దాన్నే పట్టుకున్నాడు. కాబట్టి అంత ధర్మాత్ముడైనటువంటి రాముడు తప్ప సమస్త లోకాల్లో ఆయన పాలనకు మించినటువంటి పాలన మనం ఇంకెక్కడా కూడా చూడవండి. అందుకనే రాజ్య పరిపాలన కావాలని మరి ఆ రోజు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాముడు వెంటనే వెళ్ళిపోయారు. అవునండి. అడవుల్లోకి రామచంద్రమూర్తితో పాటుగా ఈ ప్రజలు ఈ రాజ్యం వద్దుము, రాముడు ఎక్కడుంటే అక్కడే మేము ఉంటామని వెళ్ళిపోయారు. రాముడు వారందరూ పడుకున్న దాకా ఉండి, పడుకున్న తర్వాత అర్ధరాత్రి పూట బయలుదేరి రథం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజ్య ప్రజలు సుఖంగా ఉండాలి అంటే తన పితృవాక్య పరిపాలన చేయాలి. ప్రజలు కష్టపడకూడదు, ప్రజలు నాతో అరణ్యంలోకి రాకూడదు. అంటే ప్రజల తరపున ప్రజలకు ఏం కావాలో తెలుసుకోగలిగి ప్రజలకు కావాల్సినటువంటి అనుకూలంగా సమస్త రాజ్యాన్ని కూడా పరిపాలన చేయగలిగే దక్షత రాముడికే ఉందని భరతుడు తెలుసుకున్నాడు. భరతుడు ఈ రాజ్యానికి, ఈ యొక్క అధికారానికి నేను సరిపోనని తెలుసుకున్నటువంటి భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, నీవు వచ్చేంత వరకు రాజ్య పరిపాలన ఎవరు చేయటం కుదరదు, నీ పాదాలనే సింహాసనం మీద పెట్టి రాజ్య పరిపాలన చేస్తానని చెప్పాడు. అలాగనే భరతుడికి అర్థమైంది ఈ రాజ్యాన్ని చేయగలిగే దక్షత, ఆ సమర్థత రాముడికి తప్ప ఇంకెవరికి లేదని. ఎందుకంటే రాముడు ఒకటే మాట అండి, ఒకటే బాణం, ఒకటే భార్య. అన్ని విషయాలలో రాముడు అంత స్థితప్రజ్ఞత పాటించి సకల సద్గుణ సంపన్నుడు, సర్వలక్షణ రక్షణుడు, సర్వకార్య కారకుడు, సర్వకార్య సిద్ధికారకుడు, సర్వ సమృద్ధుడు, సర్వరూప సంపన్నుడు. ఆయన వర్చస్సును మనం చూస్తేనటండి ఆయన అవయవాల్లో పూర్తిగా పొట్టిగా కాదు, పొడగా కాదు, ఏ అవయవం అయినా అన్ని సమానమైనటువంటి రూపవంతుడట. ఆయన చూస్తే చూడాలనిపించేటువంటి రూపం కలిగిన వాడు రాముడు. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నాడు. పుణ్య పురుషులను మోహించేటువంటి రూపం కలిగిన వాడు రాముడు. ఇక మానవులు, స్త్రీలు సహజంగా పురుషుని మోహించడం సహజమే, కానీ పుణ్యపురుషులను కూడా మోహించే రూపం కలిగిన వాడు రాముడు. అంటే ఇక ఆయన యొక్క రూపలావణ్యం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత బ్రహ్మాండమైన వర్చస్సుతో కూడుకున్నటువంటి రాముడు ఎక్కడుంటే అక్కడే ధర్మం ఉంది. అసలు రాముడే రామో విగ్రహవాన్ ధర్మ, అసలు రాముడే ధర్మం అని మనకు వేదం చెప్తోంది. కాబట్టి రాముడికి మించిన ధర్మ పరిపాలన చేయగలిగేటువంటి స్థితి ఇంకెక్కడా మనం చూడం. అటువంటి రామరాజ్యం కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. అందరినీ సమానంగా, సమానమైనటువంటి దిశలో
హక్కుని చేర్చుకుని చూడగలిగేటువంటి స్థితి రామచంద్రమూర్తికి ఉంది. రామరాజ్య పాలనలో రాముడు రాజ్యం వెళ్ళటం వల్ల అన్ని ఋతువులు సమానంగా ఉండటం, చక్కటి వర్షాలు పడటం, ఏమంటే యజ్ఞాంతే వర్షం అన్నట్టుగా వర్షాలు చక్కటి యజ్ఞాలు జరగటం, మరి ఋషులు సమృద్ధిగా వాళ్ళు చేసుకున్నటువంటి యజ్ఞయాగాది ఫలాలు అందటం, రాజ్యమంతా సుఖంగా ఉండటం, రాజ్య ప్రజలకు ఎక్కడ ఆనందం ఉందంటే రామచంద్రమూర్తి ఉన్నటువంటి రాజ్యంలోనే మా జీవితాన్ని పూర్తి చేసుకోవాలనుకునేటువంటి ప్రజలకు కూడా అంతటి ధైర్యాన్ని ఇచ్చినవాడు రాముడు. ఇవాళ మనం రాజ్యంలో ఎవరినైనా చూస్తే ఉంటే మాకు ధైర్యం కలుగుతుంది అనుకునేటువంటి స్థితి ఎక్కడుందండి? తాత్కాలికమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇది శాశ్వతమైనటువంటి స్థితి. అందుకనే రామచంద్రమూర్తి యొక్క పాలనా స్థితి అనేది సమస్త దేవతలకు కూడా ఆనందం కలిగించింది. అందుకనే రాముడు మాత్రమే రాజ్య పరిపాలన వల్ల సకల ప్రజలు శ్రేయస్సుని ఆనందాన్ని పొందుతాడని అనిపించి మనసుకి దశరథుడు ఎంతో తాపత్రయపడ్డాడు. రాముడి మీద పుత్రవాత్సల్యంతో ఆయన అనేక రకాలుగా రాముడిని ఉంచడం కోసం ప్రయత్నం చేశాడు. చివరికి ఏది ఎలా వచ్చినప్పటికీ కూడా చివరికి రామచంద్రమూర్తి యొక్క స్థితి వలనే రామరాజ్యం అంతా కూడా సుభిక్షమైందని మనం రామాయణంలో చెప్పుకోవచ్చు. కళ్యాణదానం సందర్భంగా జనకుడు శ్రీరాముని వారి పాదాలను కడిగారు. కానీ గుహుడు తర్వాత తన పడవ ఎక్కే ముందు ఎందుకండి శ్రీరాముని పాదాలను ఎందుకు కడిగారు? జనక మహారాజు లజ్జాకీర్తిర్ జనకతనయ శైవ కోదండ భంగే తిస్రకన్యా నిరుపమతయ భేజిరే రామచంద్రం అంత్యా పానిగ్రహణ సమయే జాయసి జాతరోష భూపై సార్ధం కలుగతవతి మధ్యమాగాదిగంత. మరి శ్రీరామచంద్రమూర్తి పాదాలను పట్టుకోవటం కోసం సమస్త దేవతలందరూ కూడా ఎదురు చూశారు. స్వామివారు వామనావతారంలో సత్యలోకంలోకి అడుగుపెట్టగానే సరస్వతి బ్రాహ్మి అనగా సరస్వతి తెలుసుకుని, ఓ ప్రజాపతి వచ్చేవి విష్ణు పాదాలు, ఇవి మనం పట్టుకుంటే సమస్త లోకాలు చరితార్థం అవుతాయి. అటువంటి పాదాలను పట్టుకోగలిగే స్థితి దశరథ మహారాజుకి త్రేతాయుగంలో కలిగింది. కాబట్టి జనక మహారాజు ఎంతో పూర్వజన్మ పుణ్యం వల్ల జనక మహారాజుకి రామపాదాలు పట్టుకోగలిగే స్థితి కలిగింది. సమస్త లోకాల్లో పూర్వజన్మ పుణ్యాన్ని మూటలుగా కట్టుకున్నటువంటి వారికి కూడా రామపాదాలు దొరకవు. కానీ అయోనిజైనటువంటి అగ్ని పునీత అయినటువంటి అమ్మవారిని కుమార్తెగా భావించిన జనకుడికి ఆ యొక్క స్థితి శ్రేయస్సు కలిగింది. ఆ స్థితిని ఇచ్చిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి రాముడి పాదాలను పట్టుకోవటం వల్లనే తమ రాజ్యమంతా, తమ జీవితమంతా, తమ వంశమంతా కూడా చరితార్థమైందని చెప్పాడు జనక మహారాజు. అటువంటి జనక మహారాజు రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుంటే సాక్షాత్తు సమస్త లోకాల్లో కల్లా ఆనందాన్ని మొట్టమొదటిగా పొందినవాడు జనకుడేనటండి. అదే రకంగా ఇక గుహుడు చూస్తే తన పూర్వజన్మ సుకృతంలో గుహుడికి అనిపించింది ఈయన రామచంద్ర ప్రభు కాదు, సాక్షాత్తు మహావిష్ణువు అని. కాబట్టి అటువంటి గుహుడికి తన మనస్సులో రాముని చూడగానే మనస్సు ద్రవించి అటువంటి రామచంద్రమూర్తి యొక్క రూపం ముందు ఆయన పాదాల మీద పడి ఆయన పాదాల కడిగి నీళ్లు చల్లుకుంటే నా జన్మ చరితార్థం అవుతుందనే భావంతో చక్కగా సకల సద్గుణ సంపన్నుడైన రాముడి యొక్క పాదాలను పట్టుకోగలిగాడు గుహుడు. మళ్ళీ ఈ జన్మలో ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల ఇటు గుహుడికి అటు జనకుడికి ఇద్దరికీ కూడా మహావిష్ణువు యొక్క పాదాలను పాదప్రక్షాళన చేయగలిగేటువంటి స్థితి వాళ్ళకు మాత్రమే లభించిందని మనం చెప్పుకోవచ్చు. అంటే రాముడి వారి పాదధూళి సోకిన మాత్రం అహల్య కూడా అహల్య అంటే రాయిగా ఉన్న అహల్యగా మారిపోయింది. మళ్ళీ ఆమెకి శాప విమోచన కలిగింది. మరి నా పడవ ఏమైపోతుందో రాముడు ఎక్కి కూర్చుంటే అన్న భయం ఉంది. అంటే భయభక్తి ఆయన మనసులో అన్నారు, దాని గురించి ఏమంటారు? భక్తితో కూడుకున్నటువంటి భయం, భగవంతుని మీద అపారమైన ప్రేమతో ఆ భయాన్ని ఆయన మనసులోనే పెట్టుకున్నాడు గుహుడు. అటువంటి పాదాలను కలిగినటువంటి గుహుడు ఆ పడవ కూడా ఎంత పుణ్యం చేసుకుంటే రామపాదాలు తాకాలి. ఆ పాద ధూళి వల్లే కదా అహల్య మరి శాప విమోచనమైంది. మరి అలాగనే ఆయన పాదాలు తగిలితే నా జీవితం కూడా చరితార్థం అయిపోతుంది అనుకున్నటువంటి గుహుడికి ఆ యొక్క రామచంద్రమూర్తి పూర్వజన్మ సుకృత వైశిష్ట్యం వల్ల ఆ యొక్క భాగ్యాన్ని కలిగించాడు. అటువంటి స్థితి రావాలి అంటే అందుకనే ఎవరి యొక్క పాదాలను మనం కడగటం వల్ల మన జన్మ చరితార్థం అవుతుందో తెలుసుకోవటం కోసం ఎక్కడైనా సరే మనం పుణ్యపురుషులు కానీ మరి ఋషులు కానీ మహర్షులకు కానీ పూర్వం రోజుల్లో ఆ పాద ప్రక్షాళన చేసి నీళ్లు చల్లుకునేవారు. అవునండి. అప్పటి నుంచి ఎవరైనా పెద్దల ఇంటికి వచ్చినప్పటికీ కూడా అండి ముందు వచ్చిన వారికి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఋషి పొంగవులు కానీ మరి తపస్సంపన్నులు అయితే ఈ ఇంటి యజమానులు వెళ్ళి ముందుగా వాళ్ళకి నీళ్లు పోసి పాద ప్రక్షాళన చేస్తారు. అవునండి. అందుకనే ఎక్కడైనా సరే వివాహ వ్యవస్థలో కూడా అల్లుడిని మహావిష్ణువుగా భావించి
పాద ప్రక్షాళన చేస్తారు. అవునండి. అమ్మాయిని లక్ష్మీదేవిలాగా భావించినప్పుడు అల్లుని మహావిష్ణువుగా భావిస్తాం. అటువంటి పాదాలు, ఇది రాముడు వంటి పాదాలు, రాముడు వంటి లక్షణ సంపన్నుడు కావాలని, రాముడు లాంటి సద్గుణాలు కావాలని, రాముడు లాంటి పరాక్రమవంతుడు ఉండాలని, రామచంద్రమూర్తి లాంటి భావాలు ఈ అల్లుల్లో వ్యక్తపడాలని మామగారు అనుకోవటం. అదే రకంగా జనక మహారాజుకి ఎంతో వైశిష్ట్య పూర్వజన్మ పుణ్యం వల్ల ఇటువంటి భాగ్యం కలిగింది. ఎందుకు అంటే మరి ఇద్దరు కుమార్తెల్లో ఈ యొక్క పుట్టినటువంటి సీతా అమ్మవారు అయోనిజిగా, ఆమె అగ్నిగర్భంలో దొరికింది, భూగర్భంలో అయోనిజ అయ్యి అటువంటి అమ్మవారిని వివాహం చేయటం అంటే పుట్టినటువంటి ఊర్మిళ కన్నా సీతా అమ్మవారి మీద అపారమైన ప్రేమ పెరిగింది. అటువంటి సీతా అమ్మవారు సర్వ లక్షణాల్లో కూడా అత్యంత లావణ్య సుకుమారమైనటువంటి రూప సంపన్నురాలు. ఇక ఆమె లావణ్యం గురించి మనం చెప్పలేమటండి, అంత సౌందర్యవతి. అటువంటి శక్తి సంపన్నురాలు, అగ్నికి ఎంతైతే తేజస్సు ఉందో అటువంటి తేజో సంపన్నురాలు సీతామ్మవారు. ఆమె తేజస్సును చూసి ఆమె దగ్గర ఉండాలనేటువంటి స్థితి కూడా చుట్టుపక్కల ఎవరైతే రాజ్యంలో ఆమె సేవకురాలు ఉన్నారో వారందరూ కూడా ఈమె దగ్గరే ఉండాలనిపించేటువంటి భావాలు కలిగినాయట. అటువంటి సీతా అమ్మవారిని చేసుకోగలిగేటువంటి స్థితి సర్వలోకాల్లో ఒక రాముడికి తప్ప ఇంకెవరికీ లేదనేటువంటి భావం జనక మహారాజు కంటతడి పెట్టి పాదప్రక్షాళన చేసి కన్యాదానాన్ని ఇచ్చి ఆయన చేతిలో పెట్టాడంటే సమస్త లోకాలకు ఈ కళ్యాణం శాంతి కలిగించేది. సమస్త లోకాల్లో రాముడి యొక్క వివాహం క్షేమాన్ని కలిగించేది. ఏ వివాహం చేసుకున్నా భగవంతుడికి ఏమిటండి, ఏ వివాహం చేసుకున్నా మనకే, అన్ని కావాల్సిన మానవులకే కదా. అన్ని రకాల సమస్యలకు పరిష్కారం మనకే కావాలి. కాబట్టి రాముడి యొక్క అన్యోన్య దాంపత్యాన్ని చూడటం వల్ల మనకి మంచి దాంపత్య బలం కలుగుతుందని, రాముడి యొక్క కుమారుడు కలగాలని, రామచంద్రమూర్తి లాంటి పుత్రుణ్ణి కనాలని వీళ్ళందరూ కూడా రామతత్వాన్ని, రాముడి యొక్క స్థితిని, రామచరిత్రను మనం పారాయణ చేస్తాం. అటువంటి రాముడి యొక్క నామాన్ని స్మరణ చేయటం కూడా అత్యంత విశేషమైన ఫలదాయకంగా మనం చెప్పుకోవచ్చు. మరి గురువుగారు, సీతమ్మని అగ్ని పునీత అని ఎందుకు అంటామండి? అమ్మవారు అయోనిజిగా భూగర్భం నుంచి ఆవిర్భవించి అగ్నితత్వం అయినటువంటి శక్తి నుంచి ఆవిర్భవించినటువంటి పరాశక్తి తత్వం అని చెప్పుకోవచ్చండి. అందుకని గోదా అమ్మవారు, సీతా అమ్మవారు ఇద్దరు కూడా అగ్నితత్వంగా చెప్పుకుంటాం. అందుకని వీరు అగ్నితత్వం నుంచి ఆవిర్భవించిన పరాశక్తి సంపన్నురాలు. అంటే వాళ్ళిద్దరు భూమిలోంచి పుట్టారు కదండి. అంటే గోదాదేవి కూడా అయోనిజిగానే జన్మించారు, సీతమ్మ కూడా అంతే. ఇద్దరు అగ్నితత్వంగా ఎలా అండి భావిస్తారు? భూమి సహజంగా భూమి నుంచి ఆవిర్భవించినటువంటి సీతా అమ్మవారు పరాశక్తి తత్వం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక రూప అంశలో అమ్మవారు జన్మించడం జరిగింది. కాబట్టి ఆమె అంశంతా కూడా అగ్నితత్వమే, గోదా కానీ సీత కానీ. సీతా అమ్మవారు అరణ్యానికి తీసుకెళ్ళినప్పుడు ఆమె ఒక్కసారి మంత్రం చెప్పిస్తే రావణాసుడి పరిస్థితి ఏమిటి? కానీ అమ్మవారు కూడా ధర్మ పరిపాలనే, ధర్మ మార్గాన్ని ఎంచుకుంది. తన భర్త వచ్చి తన కాపాడాలని. మరి అంత శక్తి సంపన్నురాలు, అగ్ని పునీత, అగ్నిలో ఆవిర్భవించినటువంటి శక్తి సంపన్నురాలు అమ్మవారు. కాబట్టి ఆమె సామాన్యురాలు కాదు, సామాన్యమైన స్థితి కలిగినటువంటి అమ్మవారు కాదు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క ఆ లీలామానుష విగ్రహ రూపం మానవ ధర్మంలో ధర్మాన్ని పట్టుకుని నడిచాడు రాముడు. ధర్మమే ముఖ్యం అన్నాడు. ఆయనే ధర్మం ఆచరించకపోతే సమస్త లోకాలు ఎవరు ధర్మం ఆచరిస్తారు? అటువంటి అగ్ని పునీత అయినటువంటి సీతా అమ్మవారు సమస్త లోకాలు క్షేమంగా ఉండాలంటే ఆమె కలిగినటువంటి సహనం, ఆమెకున్నటువంటి ఓపిక, ఆమెకున్నటువంటి ఓర్పు, అదంతా కూడా స్త్రీలలో కావాలని అమ్మవారు మనందరికీ కూడా చూపించారు. కాబట్టి ఎంతటి కాలమైనా సరే అమ్మవారు ఆ యొక్క సహనంతో, ఓర్పుతో రామచంద్ర ప్రభు ఆ స్వామి యొక్క నామాన్ని, రూప వైశిష్ట్యాన్ని మనసులో స్మరణ చేస్తూ రామచంద్రమూర్తి రాక కోసం ఎదురు చూసింది తప్ప తమ దగ్గర శక్తియుక్తులు ఉన్నాయి, నా శక్తిని ఉపయోగించి వీడిని దగ్ధం చేద్దాం, నా శక్తి వల్ల నేను స్వయంకృతంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్దామని అమ్మవారు ప్రయత్నం చేయాలి. ఎందుకు? మమ చిత్తం చిత్తేన అన్వేహి, ఇద్దరి యొక్క వైవాహిక జీవిత బంధంలోటండి స్త్రీకి సమస్తమైన హక్కుల్ని పురుషుడి చేతిలో పెడతాం. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు అవినాభావంగా ఒకరి మనసులో ఒకరికి ఆ భావాధిపతులు వ్యక్తం అవుతారు. ఈ సమయంలో నా ధర్మపత్ని ఏం చేస్తోంది, ఈ సమయంలో నా నాథుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి భావాలు ఎక్కడికక్కడ రామచంద్రుల యొక్క భావాలు సీతా అమ్మవారిలో వ్యక్తపడుతూ ఉండగా ఆమె కంట నీరు పెట్టేటువంటి ప్రతి క్షణం కూడా, ఆ కంట చుక్క భూమి మీద పడిన ప్రతి క్షణం కూడా భూమి భయపడేదట.
అంత శక్తి స్వరూపమైనటువంటి సీతా అమ్మవారు బయటకు రావడం కోసం మరి రుద్రవీర్య సముద్భవ అయినటువంటి రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి రాగలగటం ఇదంతా కూడా ఒక లీల కాకపోతే అవునండి. అటువంటి లీల సమస్త లోకాలకు కూడా శక్తినిచ్చింది. అందుకనే ఆ లీలామానుష విగ్రహ రూపుడైనటువంటి స్వామివారు ఈ సీతా అమ్మవారి యొక్క విషయంలో కూడా పూర్వజన్మ సుకృతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం స్వామివారు అంతకాలం ఎదురు చూడటం, రావణ సంహారం చేసే వరకు ఎదురు చూడటం, ఈ మధ్యలో చక్కగా ఆంజనేయ స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేయటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. రామాయణం ఎంతసేపు మీరు చూసినప్పటికీ కూడా, ఎంత విన్నప్పటికీ కూడా మనసుకి ఆనందాన్ని, ధైర్యాన్ని, జీవితం మీద ఒక చక్కటి ఆశలను, జీవితం ఒక సన్మార్గంలో నడుస్తుందన్నటువంటి ధైర్యం ఇవన్నీ కూడా రామాయణం వల్ల మనకు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా జితేంద్రుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, సమానంలో అసాధారణమైనటువంటి వ్యక్తుల్ని మనం చూస్తే దాంట్లో మొట్టమొదటి వాడు రాముడు. కాబట్టి మానవ యొక్క జీవితానికి అతి దగ్గరగా ఉన్న అవతారంలో రాముడుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవన వ్యవస్థలో ప్రతిరోజు రాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని ఏదో ఒకటి మనం ఆచరిస్తూనే ఉంటాం. అది మనం రాముడి నుంచే మనం తీసుకోవాలని కూడా మనం అనుకుంటాం. అందుకనే రాముడి యొక్క లక్షణాలని ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి జీవితంలో చాలా హ్యాపీగా, సాఫీగా ఉంటుంది. ఓకే అండి. అయితే కైకేయి రామచంద్రమూర్తిని మాత్రమే వనవాసానికి వెళ్ళమని చెప్పారు. కానీ సీతాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోకుండా రామచంద్రుని వెంట వనవాసానికి వెళ్ళారు. ఎందుకండి? ఇక్కడ రామ వివాహ వ్యవస్థలో అంటే రాముడు ఎక్కడ ఉంటే అక్కడే సీతామ్మవారు ఉంటారు. రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసినప్పటికీ కూడా సీతామ్మవారు కూడా అరణ్యవాసానికి వెళ్తాను తప్ప ఇక్కడ ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. అసలు రాముడు లేనిదే సీత లేదు. అందుకనే శ్రీరామ అనే నామాన్ని చెప్పమన్నాడు. ఎందుకంటే రాముడు వేరు కాదు, సీత వేరు కాదు, రాముడిలో సగమే సీత. కాబట్టి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతామ్మవారు కూడా అరణ్యవాసం వెళ్ళాలి, రాముడితోనే నా జీవనం, సహధర్మచారిణి అంటే రాముడితో కూడా అనేటువంటి నామాన్ని సీతారాములు మనకి చూపించారు. కాబట్టి ఈ లోకల్లో కూడా అండి రాముడి యొక్క చరితాన్ని మనం, రామచంద్రుల యొక్క, సీతారాముల యొక్క ఆదర్శ దాంపత్యాన్ని మనం ఒక క్షణం ఆలోచిస్తే ఈ యొక్క వైవాహిక జీవితంలో బాండింగ్స్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు సొల్యూషన్ అవుతాయి. ఎందుకు అంటే సీతామ్మవారికి అంత శక్తి ఉంది కదా, అంత పరాక్రమమైనటువంటి రూపం కదా, అంత తేజోవంతురాలు కదా, జనక మహారాజు వంశంలో ఆవిర్భవించినటువంటి అగ్నిపునీత కదా, ఆమె తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. కానీ రాముడిని ఎందుకు పట్టుకుని వెళ్ళింది? రామ పాద సంచారంగా రాముడు అడుగు పెడితే సీతామ్మవారు అక్కడ అడుగు పెట్టి చిన్నప్పుడే శివధనుసుని ఎత్తేసింది సీతమ్మ. అంత శక్తి సంపన్నురాలు. అటువంటి సీతామ్మవారు మరి రాముడితో తన జీవితమే రాముడు అనుకుని ముందుకు వెళ్ళింది. కాబట్టి అలాంటి ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి సమస్త లోకాల్లో ఖచ్చితమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి సహధర్మచారిణిగా సీతామ్మవారు కూడా అరణ్యంలోకి వెళ్ళటం, కాబట్టి అమ్మవారు కూడా రాముడితో పాటు అరణ్యవాసం చేస్తూ అనేక కష్టాలు పడినప్పటికీ అది కష్టంగా అమ్మ భావించేది కాదు. ఎందుకంటే ఆమె తన ధర్మపత్నితో, తన పత్నితో కూడుకున్న సహజీవనం అరణ్యంలోనే ఉందని భావించింది సీతామ్మవారు. ఓకే అండి. శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు చక్కగా రామావతారం గురించి మాకు తెలియని ఎన్నో విశేషాలని బహు చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. మరి ఇది వాటి దశావతార కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.